సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు దేవి మహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య గురించి తెలుసుకుందాము. ఆ నాసత్యులు సుకన్య వాళ్ళ సంభాషణ. సాధ్విమణి, విజయం సాధించావు. నీ సౌశీల్యానికి ప్రసన్నులమయ్యాం. నీ శ్రేయస్సు కోరిన వాళ్ళం. ఏదైనా వరం కోరుకో, ఇస్తాం. మేము అశ్వినులం, దేవ వైద్యులం, తెలుసు కదా. నీ భర్తను రూప యవ్వన సంపన్నుడైన యువకుడుగా మార్చేస్తాం. మాతో సమానుని చేస్తాం. అప్పుడు మా ముగ్గురిలో నీ భర్తను గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించు, సంతోషిస్తామన్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం సుకన్య వంతయింది. త్వరగా వెళ్ళి ఈ అద్భుతాన్ని తన భర్తకు విన్నవించింది. నాథ, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దేవమాయ దుర్జ్ఞేయం అంటారు. ఇదేమన్నా అశ్వినుల కపటోపాయమా? నాకేమీ తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు సర్వజ్ఞుడవు, ఆజ్ఞాపించు. నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను. నీ అభీప్సితమేమిటో తెలియచెయ్యని అభ్యర్థించింది. కాంత, వెంటనే వెళ్ళు. ఆ దేవ వైద్యులను నా మాటగా ఆహ్వానించు. ఇక్కడికి తీసుకురా. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు. వారు చెప్పినట్టు చెయ్యి అని అనుమతించాడు చ్యవనుడు. సుకన్య త్వరగా అశ్వినులను సమీపించింది. సూర్యపుత్రులారా, మీ షరతులకు అంగీకరిస్తున్నాను. రండి, మా ఆశ్రమానికి వచ్చి నా భర్తను మీతో సాటి వచ్చేవాడుగా మార్చండి అంది. ఆమెతో అశ్వినులిద్దరూ చ్యవన మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అతడిని సమీప సరోవరానికి తీసుకురమ్మని తాము ముందు నడిచారు. సరోవరంలో దిగి స్నానం చేయమన్నారు. చ్యవనుడు నీళ్లల్లోకి దిగాడు. అతడి వెనకగా అశ్వినులు దిగారు. ముగ్గురు ఒక్కసారిగా మునిగారు. లేచేసరికి ముగ్గురు సమాన రూప యవ్వన సౌందర్యాలతో కనిపించారు సుకన్యాదేవికి. తన కన్నులను తానే నమ్మలేకపోయింది. ఆనంద బాష్పాలు కమ్ముకొన్నాయి. బొమ్మలా నిలబడి చూస్తోంది. వరవర్ణిని, మా ముగ్గురిలో నీకు నచ్చిన భర్తను వరించు. అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరో గుర్తించు అన్నారు ముగ్గురు కలిసి ఏకకంఠంతో. కంఠస్వరాలు కూడా ఒక్కలాగే ఉన్నాయి. సుకన్యాదేవికి ఇది పెద్ద పరీక్ష అయ్యింది. సంశయంలో పడింది. భర్తను గుర్తుపట్టలేక మదనపడింది. ఏం చెయ్యను? ఈ దేవతలు ఇంద్రజాలం కల్పించారు. ఇది నాకు మరణావస్థలాగా ఉంది. పొరపాటున అశ్వినులలో ఒకరిని వరించానంటే ఎంత ప్రమాదం! ఎలాగా అనుకుంటుంది. ఎంతకీ తెమల్లేదు. దారి దొరకలేదు. విశ్వేశ్వరిని ధ్యానించింది. అమ్మా, నువ్వే దిక్కు. నా పాతివ్రత్యాన్ని కాపాడు. నీ పాదాలకు శిరసు వంచి మొక్కుతున్నాను అంటూ మహాదేవిని ప్రార్థించింది. నమః పద్మోద్భవే దేవి, నమః శంకర వల్లభే, విష్ణుప్రియే నమో లక్ష్మీ, వేదమాతః సరస్వతీ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్నతల్లివి. జగత్తును సృష్టించి రక్షించే జగన్మాతవు. అజ్ఞానులకు జ్ఞానాన్ని, జ్ఞానులకు మోక్షాన్ని ప్రసాదించే సర్వేశ్వరివి. నువ్వు పూర్ణ ప్రకృతివి, ఆజ్ఞాస్వరూపానివి, పురుష ప్రియదర్శనవు, భుక్తి ముక్తి ప్రదాయినివి. యోగీశ్వరులకు సిద్ధిప్రదవు, అజ్ఞానులకు దుఃఖప్రదవు, భక్తులకు జయప్రదవు, కీర్తిప్రదవును. అమ్మా, నిన్ను శరణు వేడుతున్నాను. ప్రసన్నురాలినై ప్రార్థిస్తున్నాను. శోకసాగరంలో మునిగిపోయాను. నా భర్తను నాకు చూపించు. గుర్తించే శక్తిని అనుగ్రహించు. దేవతల చరిత్ర పరమకుటిలం. మోహపడి ఎవరిని వరిస్తానో అని భయంగా ఉంది. నా సతీ ధర్మం నువ్వు ఎరుగుదువు. సర్వజ్ఞ, నా భర్తను నాకు చూపించు అని ప్రార్థించింది. అమ్మవారు కరుణించింది. సుకన్యాదేవి హృదయంలో త్రిపుర సుందరి నిలిచింది. భర్తను గుర్తుపట్టే జ్ఞానాన్ని అనుగ్రహించింది. వెంటనే ఆ సాధ్విమణి చ్యవనుణ్ణి వరించింది. అశ్వినులు సంతోషించారు. పాతివ్రత్యాన్ని అభినందించారు. వరాన్ని సఫలం చేసి వీడ్కోలు తీసుకున్నారు. అందమైన రూపు, స్పష్టమైన చూపు పొందిన చ్యవనుడు నవయవ్వనుడు సంబరపడుతూ, నా సత్యులారా, ఇంతటి మహోపకారం చేశారు. సంసార సుఖాలను పొందే అవకాశం కల్పించారు. ఇంతకాలము అంధుణ్ణి, వృద్ధుణ్ణి, భోగహీనుణ్ణి,
ఈ సుందరాంగిని వివాహమాడి హింస పెడుతున్నానే అని గుండెల్లో దిగులు పడేవాణ్ణి. నాలో నేను దుఃఖించేవాణ్ణి. మీరు చూపి ఇచ్చారు, యవ్వనం ఇచ్చారు, అద్భుతమైన రూపం ఇచ్చారు. మీకు ప్రత్యుపకారం చేయాలని ఉంది. ఉపకారం చేసిన మిత్రుడికి ప్రత్యుపకారం చేయనివాడు నీచుడు. వాడి జన్మ వ్యర్థం, రుణగ్రస్తుడైనట్టే అన్నాడు. అందుచేత ఓ అశ్వినులారా, మీరు కోరుకున్నది ఏదైనా ఇవ్వాలి అని నా తలంపు. రుణం తీర్చుకొనివ్వండి. సురాసురులకు అలభ్యమైనది, వినూతనమైనది మీ ఇష్టం ఏదైనా కోరుకోండి అని చ్యవనుడు నిర్బంధించాడు. మహర్షి, మా తండ్రి గారి అనుగ్రహం వల్ల మాకు కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తూనే ఉన్నాయి. కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా నీ సంతృప్తి కోసం ఒకటి అడుగుతున్నాం, నెరవేర్చు అన్నారు. దేవతలతో పాటు సోమపానం చేయాలని మా చిరకాల వాంఛ. దేవవైద్యులం కనుక మాకు అది నిషిద్ధ వస్తువయ్యింది. మేరు పర్వతం మీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు మా ఇద్దరికీ ఈ నిషేధం విధించాడు. అప్పటి నుంచి మాకు ఇది తీరని కోరిక అయ్యింది. నువ్వేమన్నా తీర్చగలిగితే ఈ చిన్ని కోరిక తీర్చు అన్నారు అశ్వినులు. అశ్విన్లారా, అదెంతటి మహాభాగ్యం! తప్పక తీరుస్తాను. మిమ్మల్ని సోమపాయల్ని చేస్తాను. ఇంద్రుడికి కోపం వస్తే వచ్చుగాక. అతడి సమక్షంలోనే మాట నిలబెట్టుకుంటాను. మా మామగారు శర్యాతి మహారాజు త్వరలోనే ఒక మహాయజ్ఞం చేస్తాడు. అప్పుడు మీ కోరిక తీరుస్తాను. ఇది నా వాగ్దానం అన్నాడు చ్యవనుడు. అశ్వినులు సంతోషించి వెళ్ళిపోయారు. సుకన్య చ్యవనులు ఆశ్రమం చేరుకున్నారు. వ్యాస మహర్షి సూర్య చంద్ర వంశాల చరిత్రను చెబుతుండగా శర్యాతి విషయం వచ్చి సుకన్యా చ్యవనుల కథ విస్తరించింది. జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. ఈ కథలో మరికొన్ని వివరాలు అడిగాడు. వ్యాస మహర్షి, దేవవైద్యులకు చ్యవనుడు సోమరసం తాగించాడా? మరి ఇంద్రుడు కోపించలేదా? దేవరాజబలంతో మానుష బలం పోటీపడి నెగ్గగలిగిందా? ఇది చాలా కుతూహలాన్ని కలిగిస్తోంది. వివరించవా అన్నాడు. జనమేజయ, తప్పకుండా వివరిస్తాను, విను. ఇది చాలా అద్భుతమైన కథ. దేవకన్యలాంటి సుకన్యతో చ్యవన మహర్షి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహిస్తున్నాడు. తన అల్లుడు సుందరాకారుడయ్యాడని శర్యాతి దంపతులకు ఇంకా తెలియలేదు. శర్యాతి సుకన్యను శంకించడం. ఒకనాడు శర్యాతి భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరికి వచ్చింది. మహారాజా, బంగారం లాంటి అమ్మాయిని ఒక వృద్ధాంధ తాపస్కి కట్టబెట్టి అడవుల్లో విడిచిపెట్టి వచ్చాం. చాలా కాలమైంది. ఎలా ఉందో, జీవించి ఉందో మరణించిందో కుశల వార్తలు ఏమీ అందడం లేదు. ఒక్కసారి వెళ్ళి చూసి రాకూడదా? కూతురికి ఇలాంటి సంబంధం చేశామే అని నేను ఏడవని రోజంటూ లేదు. పిచ్చి తల్లి, మొగుడికి సేవలతో ఆ అడవుల్లో చిక్కి శల్యమైపోయింటుంది. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకురండి. బెంగ పెట్టుకున్నాను, చూడాలనిపిస్తోంది. నారచీరలతో కందమూలాలతో ఆ గుడ్డి మొగుడితో ఎలా పడుతుందో ఏమో అని కన్నీళ్లు పెట్టుకుంది. శర్యాతి వెంటనే అంగీకరించాడు. ఈరోజే వెడదాం, ఇద్దరం కలిసి వెడదాం. అమ్మాయిని అల్లుణ్ణి చూసి వద్దామని ఓదార్చాడు. వెంటనే రథం అధిరోహించి చ్యవన మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. నవయవ్వన్న సంపన్నుడై దేవపుత్రుడిలా వెలిగిపోతూ కళ్ళు మూసి జపం చేసుకుంటున్న మునీశ్వరుణ్ణి చూశారు. ఇద్దరూ క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఇదేమిటి? ఈ సుందరాకారుడెవరు? చిచి, ఎంత మహాపాపం చేస్తోంది మన అమ్మాయి! లోకానికి తెలిస్తే ఎంత అప్రతిష్ట! గుడ్డి మగడిని చంపేసి ఈ అందగాడితో కాపురం పెట్టిందన్నమాట. కామపీడితురాలే ఇంత పని చేసిందా? అవును, ఎంతటి వారికైనా యవ్వనంలో మన్మధుడు అతి దుస్సాహుడు కదా. మను వంశానికి పెద్ద కళంకం, మాయని మచ్చ తెచ్చిపెట్టింది అంటూ బాధపడ్డారు. కన్న కూతురు కళంకిని అయ్యిందంటే ఆ తండ్రి జీవితం పరమ కుత్సితం. అన్ని పాపాలు మూటగట్టుకుని ఏడిపించడానికే పుడుతుంది కూతురు. నేను పొరపాటే చేశాను. నా స్వార్థం కోసం వృద్ధాంధ తాపస్సుకి కట్టబెట్టాను. అన్ని విధాలా యోగ్యుణ్ణి చూసి కన్యాదానం చేయాలంటారు. నేను చేసిన దానికి తగిన ఫలమే దక్కింది అంటూ బాధపడ్డారు. ఈ దుశ్శీలను ఏం చేసినా పాపం లేదు, నరికి పారేయాలి. కానీ స్త్రీ హత్య మహాపాతకం అంటుకుంటుంది. అందులోనూ కన్న కూతురిని సంహరించడం మరీ పాపం. నిష్కళంకమైన మనువంశానికి నా చేతులతో నేనే కళంకం తెచ్చిపెట్టిన వాడినవుతాను. లోకాపవాదానికి భయపడనా, ప్రేమానురాగాలకు కట్టుబడినా ఏం చేయాలో తోచడం లేదు. శర్యాతి మహారాజు ఇలా మల్లగుల్లాలు పడుతున్నాడు.
రాజదంపతులు రథం దిగకుండా ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉండిపోయారు. అంతలోకి అదృష్టవశాత్తు సుకన్యాదేవి పర్ణశాల నుంచి బయటకు వచ్చింది. రథంలోనే నిలబడ్డ తల్లిదండ్రులను చూసి ఆనందం ఆపుకోలేక పరుగు పరుగున వచ్చింది. రండి రండి, అక్కడే ఆగిపోయారేం? తండ్రి, ఏమిటి అలా ఉన్నావు? ఏదో లోపల నలిగిపోతున్నట్టున్నారేమిటి? మునుపటి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదలలేదా? ఇంకా ఇప్పుడు వదిలిపోతుందిలేండి. రండి, అదిగో నా భర్త, నమస్కరించండి అంటూ చూపించింది. మండిపోతున్న శర్యాతి కూతురి మాటలకు అడ్డు తగిలాడు. ఏడీ చ్యవనుడు? వృద్ధుడు అంధుడు అయిన తాపసి ఏడి? ఎక్కడున్నాడు? ఈ మదోన్మత్తుడైన యువకుడు ఎవరు? నాకేదో సందేహంగా ఉంది. దుష్టురాల, మహర్షిని చంపేసి కామాంధురాలివై ఈ కొత్త మొగుడితో కులుకుతున్నావా? కుల వినాశిని, ఎంత మహాపాపం చేశావు! కులటలా ప్రవర్తించావు. నువ్వు చేసిన ఈ మహాపాప సముద్రంలో నేనే కాదు, ఇక్ష్వాకు వంశమంతా మునిగిపోయింది. ఈ సుందరాకారుడు కనబడుతున్నాడు. చ్యవనుడి అలికిడి ఎక్కడా లేదు అంటూ కూతురిని కోపం చేశాడు. సుకన్యాదేవి ఒక్కసారి పెద్ద పెట్టున నవ్వేసింది. తల్లిదండ్రుల కుడి ఎడమ చేతుల్ని తన ఎడమ కుడి చేతులతో పట్టుకుంది. నవ్వుతూనే ఆశ్రమం లోపలికి నడిపించుకు వచ్చింది. నాన్న, ఈయనే మీ అల్లుడు, చ్యవన మహర్షి. అనుమానించవలసింది ఏమీ లేదు. ఇది పచ్చి నిజం. అశ్విని దేవతలు అనుగ్రహించి వీరికి ఈ దివ్య రూపం ప్రసాదించారు. తండ్రి, నేను నీ కూతుర్ని కానా? పాపం చేస్తానని ఎలా అనుకున్నావు? బహుశా వీరి రూపం నిన్ను భ్రమపెట్టి ఉంటుంది. భార్గవ వంశోద్భవుడైన ఈ చ్యవన మహర్షికి నమస్కరించు, అడుగు, జరిగినదంతా వారే చెబుతారు అని అర్ఘ్యపాద్యాలు తేవడం కోసం పర్ణశాలలోకి వెళ్ళింది. శర్యాతి మనసు కుదుటపడింది. ఆ దివ్య రూపధారికి నమస్కరించాడు. చేరువలో నిలబడ్డాడు. ఏం జరిగిందో వివరంగా చెప్పు, సుఖపడతానన్నాడు. చ్యవనుడు చిరునవ్వులు చిందిస్తూ జరిగిన కథ అంతా చెప్పాడు. మహారాజా, నాకు ఇంతటి ఉపకారం చేసిన అశ్వినులకు వరంగా నేను చెయ్యవలసిన ప్రత్యుపకారం ఒకటి ఉంది. నువ్వు చేసే యజ్ఞంలో వారిద్దరి చేత సోమపానం చేయిస్తానన్నాను. ఇది మనం నెరవేర్చాలి. నువ్వు చేసే మహాయజ్ఞంలో వారిద్దరి చేత సోమపానం చేయిస్తానన్నాను. ఇది మనం నెరవేర్చాలి. ఇప్పటికీ నీ మనస్సులో అనుమానాలు తొలగిపోయాయి అనుకుంటాను. ఇంకా అలా నిలబడే ఉన్నారేం? ఇదిగో ఇలా వచ్చి ఈ పరిశుభ్రమైన ఆసనాల మీద కూర్చోండి అన్నాడు చ్యవనుడు. రాజదంపతులు కలతదేరారు. ఊపిరి పీల్చుకున్నారు. సుకన్యాదేవి లోపల నుంచి వచ్చి అతిథి మర్యాదలు జరిపింది. హాయిగా అందరూ సుఖోపవిష్టులయ్యారు. పరస్పరం ఆనందదాయకమైన శుభ ప్రసంగాలు చేసుకున్నారు. కళ్యాణమయ గాథలు కలబోసుకున్నారు. అశ్విని దేవతలకు సోమపానార్హత. శర్యాతి మహారాజా, నీతో ఒక యజ్ఞం చేయిస్తాను. అవసరమైన సంబారాలు సమకూర్చుకో. నేను అశ్వినులకు చేసిన వాగ్దానం చెప్పాను కదా, నీ యజ్ఞంలో అది పూర్తి చెయ్యాలి. ఇంద్రుడికి కోపం వస్తుందేమో అని శంకించుకు. నా తపస్ తేజోబలంతో అతడిని నేను వారిస్తాను. నాసత్యులకు సోమరసం తాపిస్తాను అని చ్యవనుడు ప్రతిపాదించి భరోసా ఇవ్వడంతో మహారాజు సంతోషించాడు. రాజదంపతులు గృహోన్ముఖులయ్యారు. ఒక శుభముహూర్తాన శర్యాతి యజ్ఞశాలను నిర్మింపజేశాడు. వశిష్ఠ ప్రభృతులైన మహానుభావులను ఆహ్వానించి గౌరవించాడు. చ్యవనుడు భార్యా సమేతంగా వచ్చి ఆధ్వర్యం వహించాడు. ఆ మహాయజ్ఞానికి ఇంద్రాది దేవతలు అందరూ ఆహుతులై విచ్చేశారు. సోమపానకాంక్షతో అశ్విని దేవతలు వచ్చారు. నాసత్యులనిద్దరిని చూసేసరికి ఇంద్రుడికి అనుమానం వచ్చింది. సాటి దేవతలను అడిగాడు, వీరిద్దరూ ఎందుకు వచ్చినట్టు అని. దేవవైద్యులు గదా, సోమపానానికి అనర్హులయ్యే. మరి ఈ వితత యజ్ఞానికి రావడంలో కారణమేమిటి అని గుచ్చి గుచ్చి ప్రశ్నించాడు. దేవతలు విని ఊరుకున్నారే కానీ ఎవరూ ఏ సమాధానము చెప్పలేదు. చ్యవనుడు సోమరసాన్ని స్వయంగా తెచ్చి దస్రులకు ఇద్దరికీ అందివ్వబోయాడు. ఇవ్వడానికి వీలు లేదని వాసవుడు వారించాడు. శచిపతి, వీరు దేవతలే కదా, సూర్యనందనులు. సోమరసానికి అర్హులు కాకపోవడమేమిటి? శంకరులు కారు. సూర్యుడికి ధర్మపత్నియందు జన్మించిన వారే. ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కారం? ఈ విషయంలో నువ్వు దేవతలు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం ప్రకటించండి.
వీరికి సోమరసం ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఇందుకోసమే శర్యాతిని ప్రోత్సహించి ఈ వితత యజ్ఞం జరిపించాను. అంచేత మాట నిలబెట్టుకోవలసిన అవసరం నాకుంది. దేవేంద్ర, ఈ ఇద్దరూ నాకు మహోపకారం చేశారు. ఈ రూపు, ఈ చూపు, ఈ వయస్సు అన్నీ వారి ప్రసాదమే. దానికి ప్రత్యుపకారం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. దయచేసి నువ్వు ఇప్పుడు అడ్డు చెప్పకు, అంగీకరించు అన్నాడు చ్యవనుడు. చ్యవన మహర్షి, మీరు దేవవైద్యులు, సోమరసాన్ని విరుపుచ్చుకోకూడదు. ఇది దేవతల నిర్ణయం. ఇంద్రుడు కొంచెం కోపంగానే అన్నాడు. అహల్యాజారా, నిగ్రహించుకో. కోపం నిరంతకం. వృత్రఘ, దేవవైద్యులైనంత మాత్రాన సోమసురాపానం చేయకూడదని ఎలా అంటావు? సరి అయిన కారణం లేకుండా నిషేధించడం సమంజసం కాదు కదా అని చ్యవనుడు గట్టిగా వాదించాడు. దేవతలలో ఏ ఒక్కరూ ఒలకలేదు, పలకలేదు. సూర్య సమతేజస్కుడైన చ్యవన భార్గవుడు తన తపోబలంతో అశ్వినులకు సోమపానం చేయించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. ఓరి బ్రహ్మబంధు, చక్కటి మర్యాదయే చేశావు మాకు. నువ్వు మరొక వృత్రాసురుడివి. నిన్ను ఇప్పుడే సంహరిస్తానంటూ రంకెలు వేశాడు. వజ్రపాణి, అధికార సంపదలున్నాయి కదా అని అవమానకరంగా మాట్లాడకు. నన్ను మరొక దేవతగా మార్చిన అశ్వినులను కించపరిస్తే సహించను. నువ్వు తీసుకోకపోతే మిగతా దేవతలు మాత్రం సోమరసాన్ని ఎలా తీసుకుంటారు? ఈ అశ్వినులు కూడా అన్ని విధాల దేవతలే, శత్రు సంహారకులే. దయచేసి ఈ విషయం గుర్తుంచుకో, ఈ విషయం అర్థం చేసుకో అన్నాడు. చ్యవన, నీతో చర్చ అనవసరం. వీళ్ళు వైద్యులు, యజ్ఞ సోమరసానికి అనర్హులు, అంతే. బుద్ధిహీనుడా, నన్ను కాదని వీళ్ళకి తాపించావో శిరోచ్ఛేదమే. ఇది ముందుగా నువ్వు అర్థం చేసుకో అన్నాడు. చ్యవనుడు నాసవుడి మాటలను పట్టించుకోలేదు. పెడచెవిని పెట్టాడు. నిర్లక్ష్యాన్ని ప్రకటిస్తూ అశ్వినులకు సోమరసం అందించబోయాడు. చ్యవన, మేర మీరుతున్నావు. వజ్రాయుధం ప్రయోగిస్తాను. వెంటనే ఆ పాత్రలను వెనక్కి తీసుకో. ఉరిమాడు ఇంద్రుడు. చ్యవనుడికి కోపం వచ్చింది. పట్టుదల పెరిగింది. మొండిగా నిలబడ్డాడు. సోమపాత్రలను అశ్వినులకు అందించాడు. దేవేంద్రుడు క్రుద్యుడయ్యాడు. సూర్యకోటి సమప్రభమైన వజ్రాయుధాన్ని విసిరాడు. దేవతలంతా కనులప్పగించి చూస్తూ ఉన్నారు. మహర్షులలో మనసులలో కలవల పెడుతున్నారు. మహర్షులు మనసులలో కలవరపడుతున్నారు. ఇక చ్యవనుడి తపశక్తి గురించి తెలుసుకుందాం. తన వైపు దూసుకువస్తున్న వజ్రాయుధాన్ని ఒక్కసారి తీక్ష్ణంగా చూశాడు చ్యవనుడు. తన తపోబలంతో నిలువరించాడు. కృత్యను ఆవిర్భవింపజేసి ఇంద్రుణ్ణి సంహరించాలని సంకల్పించాడు. ఆ మంత్రాలను సస్వరంగా పఠిస్తూ అగ్నిలో ఆహుతులు వేల్చాడు. కృత్య ఆవిర్భవించింది. ప్రబలుడు, మహాక్రూరుడు, మహాకాయుడు, మహారాక్షసుడు, మదోన్మత్తుడు అయిన పురుషాకారంలో సకల ప్రాణి భయంకరంగా కృత్య ఆవిర్భవించింది. అతడు వేరే మధుడు. పర్వతాకారమైన శరీరం, భయంకరమైన 4 కోరలు, ఒక్కొక్కటి యోజనాల పొడవు ఉండదు. మిగతా దంతాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. ఒక్కొక్క బాహువు ఒక పర్వత శ్రేణిలాగా ఉంది. ఎర్రటి నాలుక ఆకాశాన్ని చప్పరిస్తోంది. మెడ ఒక పర్వత శిఖరంలాగా ఉంది. గోళ్ళు పెద్ద పెద్ద పారల్లాగా ఉన్నాయి. శిరోజాలు గుణపాల్లాగా వేలాడుతున్నాయి. శరీరమంతా రాసబోసిన కాటుక. కళ్ళు మాత్రం దవానలంలాగా ఎర్రగా బగబగలాడుతున్నాయి. అతడు నోరు చప్పరిస్తుంటే కింది దవడ నేలకి, పై దవడ ఆకాశానికి తగులుతుంది. హనురే పై దవడ ఆకాశానికి తగులుతోంది. ఈ మహాకాయుణ్ణి చూసి దేవతలే గడగడలాడిపోయారు. ఇంద్రుడు వణికిపోయాడు. యుద్ధ వాంఛను విరమించుకున్నాడు. ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పెదవుల మధ్య సుతారంగా బంధించి నిలబడ్డారు. ఉన్నట్టుండి ఇంద్ర, నిన్ను భక్షిస్తానంటూ వెంటబడ్డాడు. దేవతలు హాహాకారాలు చేశారు. ఎటువారు అటు పారిపోయారు. ఇంద్రుడు కాళ్ళు చేతులు స్తంభించి ఎటూ కదలలేక బికసచ్చి నిలబడ్డాడు. మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. బృహస్పతిని తలుచుకున్నాడు. మహామేధావి దేవగురుడు ప్రత్యక్షమయ్యాడు. శచీపతి, ఈ మహాకాయుడు అసాధ్యుడు. మంత్రాలకు తంత్రాలకు లొంగడు.
నీ వజ్రాయుధం కూడా వృధా. వీడు చవనుడి తపోబలంతో యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిన మధుడు అనివార్యుడు. ఒక్కటే మార్గం. చవన మహర్షి శరణు వేడుకో. ఆ మహాత్ముడే కరుణించాలి. మరో దారి లేదు. బృహస్పతి ఖండితంగా చెప్పాడు. ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. మనస్సులోనే చవనుడికి మొక్కుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. క్షమించు మహాముని, ఈ మహారాక్షసుణ్ణి ఉపసంహరించు. సర్వజ్ఞ ప్రసన్నుడివై రక్షించు. ఇక మీదట నీ మాట జవదాటను. ఈ క్షణం నుంచి నీ అశ్వినులు ముమ్మాటికి సోమర్హులే. నాకు ఏ అభ్యంతరము లేదు. ఇది నిజం. నువ్వు వారికిచ్చిన మాటను నెరవేర్చడం నా విధి. పొరపాటున అహంకరించాను. నీ తపశ్శక్తిని పరీక్షించడానికి, శర్యాతి యజ్ఞకీర్తిని దశదిశలకు చాటి చెప్పడానికి ఇలా చేశాడంటే నమ్ము అని నన్ను విశ్వసించు అన్నాడు. ప్రసన్న చిత్తంతో అనుగ్రహించు. సకల దేవతలను ఆహ్లాదపరచు. ఈ మహామధుణ్ణి ఉపసంహరించు అంటూ బ్రతిలాడుకున్నాడు. పరమార్థవేత్త చవనుడు కోపాగ్ని దిగమింగుకున్నాడు. ఇంద్రుణ్ణి లేవనెత్తి సమాశ్వసించాడు. జనమేజయ, ఈ రకంగా రవిపుత్రులైన అశ్వినులు చవనుడి తపోబలంతో సోమపాయులు అయ్యారు. అప్పటి నుంచి ఆ మహర్షి, ఆ సరస్సు, ఆ ఆశ్రమం, ఆ యజ్ఞభూమి అన్నీ చాలా విఖ్యాతిని పొందాయి. ఇక రేవతుడి సత్యలోక యాత్ర రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.